అయిపోమండి. 52 ఆదివారాలకు 52 ఆదివారాలు పాల్గొనడం ద్వారా మనం పరిశుద్ధులం అయిపోము. ఏమండి, ఉపవాస ప్రార్థనల ద్వారా మనం పరిశుద్ధులం అయిపోము. కానీ హృదయంలో ఆత్మను మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు మాత్రమే. ఆలోచన చేయండి, మీ అనుదిన జీవితాల్లో ఎన్నిసార్లు ఆత్మను తృణీకరించిన వారుగా మీరు ఉన్నారు, ఆత్మని త్రోసివేసిన వారుగా ఉన్నారు. ఒక పక్కన పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తూ ఉంటారు, అటు విధంగా చేయకూడదయ్యా, అలా మాట్లాడకూడదయ్యా, అలా మాట్లాడకూడదమ్మా అని చెప్తున్నప్పటికీ ఆ పరిశుద్ధాత్మను మీరు తృణీకరిస్తూ ఈ శరీరం యొక్క మాట వినిన సందర్భాలు ఎన్నున్నాయి. చాలామంది అంటారు రాత్రి నిద్ర పట్టట్లేదండి, అది శరీరం ఇస్తున్న ఒక సైన్. నిద్ర పట్టట్లేదంటే నువ్వు మోకరించాలని, నిద్ర పట్టట్లేదంటే కాసేపు వాక్యం చదవాలనే సైన్ అది. పరిశుద్ధాత్మ దేవుడు కాసేపు నీకు సైన్ ఇస్తూ ఉంటారు. చూసి నువ్వు మోకరించకుండా అటుదొల్లి ఇటుదొల్లి, లేదంటే ఏదో యూట్యూబ్లో ఓపెన్ చేసి అది చూద్దాము ఇది చూద్దాము, ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా, ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టట్లేదు కదా అని అనుకుంటే ఆత్మను తృణీకరించిన వాడుగా అవుతావు. ఈరోజు క్రైస్తవులుగా పరిశుద్ధతని కలిగి ఉండి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నామా?